కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి నిధుల్లో భారీగా కోత పెట్టింది. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్లో కత్తిరేస్తోంది, తగ్గించేస్తోంది. చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో మోదీ మూడోసారి అధికారంలోకి రాగలిగారు అని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ఏర్పడింది, పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ఏర్పడడం ద్వారానే కేంద్రంలో మోదీ అధికారంలో రాగలిగారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని జనసేన చెప్పుకుంటుంది. చెప్పుకోవచ్చు, ఎవరు ఎటైనా ఎట్లాంటి ప్రచారమైనా ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకోవడంలో ఎటువంటి తప్పుదో లేదు. కానీ అలాంటి గేమ్ చేంజర్లు, అలాంటి కింగ్ మేకర్లు అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ కింగ్ మేకర్లు గేమ్ చేంజర్లు కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించారు? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్తుంది ఏంటంటే, జనవరి వరకు 3,324 కోట్ల రూపాయలని కేంద్రం తగ్గించేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 24-25లో 3,500 కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా కేంద్రం తగ్గించేసింది. వాస్తవానికి బడ్జెట్ ఏటాటా పెరుగుతున్నప్పుడు కేటాయింపులు పెరగాలి, మనకు రావాల్సింది పెరగాలి. పెరగకపోగా ఉన్నది కూడా దక్కలేదు. డబుల్ ఇంజిన్ సర్కారు, గ్రోత్ రేటు మామూలుగా ఉండదు. 2047కి వికసిత్ భారత్, ఆంధ్ర, స్వర్ణాంధ్ర చాలా మాటలు మనం వింటున్నాం. అవన్నీ మాటలుగానే మిగిలేలా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారిక నివేదిక, ఈరోజు ప్రజాశక్తి పత్రిక ప్రచురించినటువంటి అధికారిక నివేదికలో ఆర్థిక సంఘం నిధులు 2024 జనవరి వరకు గత ఆర్థిక సంవత్సరంలో 6,227 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి దక్కాయి. 6,227 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మోదీ ప్రభుత్వం 6,227 కోట్లు అందించింది. కానీ ఈ ఏడాది చంద్రబాబు నాయుడు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉందని చెప్పుకుంటున్నప్పుడు ఈసారి దక్కింది 3,508 కోట్ల రూపాయలు. 6,700 కోట్లు ఎక్కడ, 3,500 కోట్లు ఎక్కడ? ఎంత తగ్గిపోయింది చూడండి. ఆర్థిక సంఘం నిధులు మేము చాలా సాధించాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి కూడా రాకపోయే, మేము వచ్చిన తర్వాత అన్నీ వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. కానీ అధికారిక డేటా అందుకు భిన్నంగా ఉంది. మాటలకి చేతలకి పొంతనే కనిపించట్లా. చూడండి ఎంత ఘోరంగా ఉందో. స్థానిక సంస్థలకి గత ఏడాది 2,507 కోట్లు వస్తే ఈ ఏడాది 2,415 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే గత ఏడాది కన్నా ఇంకా 100 కోట్లు సుమారుగా తగ్గిపోయినాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కేస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఆషామాషిగా లేదు, వేగంగా పరుగులు పెట్టేస్తుందని చెప్పుకుంటున్నారు. కానీ అదే స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఇచ్చినన్ని నిధులు కూడా ఇవ్వలేదు. 100 కోట్ల వరకు దాదాపుగా కోత కోసేసింది. ఇక మిగిలిన కేంద్ర ప్రాయోజిత పథకాలు గత ఏడాది 8,950 కోట్లు ఇస్తే ఈ ఏడాది 8,465 కోట్లు మాత్రమే ఇచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, వివిధ స్కీమ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఏటేటా పెరగాల్సి ఉండే. కానీ గత ఏడాది 8,900 కోట్లు ఇస్తే ఈసారి 8,500 కోట్లు మాత్రమే వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. ఎవరో చంద్రబాబుకో జగన్మోహన్ రెడ్డికో కాదు, కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే అది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి చేరడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి దశలో కూడా గత ఏడాది 8,900 కోట్లు ఇస్తే ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం 8,500 కోట్లు మాత్రమే జనవరి వరకు సాధించగలిగింది. ఇంకో 2 నెలలే ఉంది, ఫిబ్రవరి, మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఎంత పెద్ద మొత్తంలో కోతలు వేసేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నెత్తినెట్టుకుని మోస్తున్నటువంటి నేతలు ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం సాధించామంటున్నారు, ఏం దక్కింది మన రాష్ట్రానికి అని చెప్పి గొప్పలు చెప్తున్నారు. బడ్జెట్లో చాలా కేటాయించారు, పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి, ఇంకా రాష్ట్రానికి ఇంకా ఎదురు లేదు, తిరుగులేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక డేటాలో, ఇది ఎవరో చెప్తున్నటువంటి వాళ్ళు ప్రజాశక్తి పుట్టించిందో మేమేదో నోటుకొచ్చింది చెప్తున్నటువంటి మాటలు కాదు, అధికారిక లెక్కల్లో కేంద్రం ఎంతెంత కోతల కోసం చూడండి. కేవలం మాటల్లో కోతలు కోయడమే మినహా చేతల్లో మాత్రం పైసా విధిల్చడం లేదు, పని కావడం లేదు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఎన్నిసార్లు నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి, చంద్రబాబు తర్వాత ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫలితం లేదు. డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లాగే ఢిల్లీలో కూడా గెలిపించండి అంటూ చంద్రబాబు ఢిల్లీ వాసులకి ఎంత గొప్పలు చెప్పినప్పటికీ కూడా ఆ ఢిల్లీ
లో ఉన్నటువంటి కేంద్రం నుంచి అమరావతికి రావాల్సినటువంటి వాటా రావడం లేదు. గత ఏడాది మాత్రం కూడా నిధులు దక్కడం లేదు. అన్యాయం జరుగుతోంది అని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరి వీటి మీద స్పందిస్తారా? వీటిని సవరించి ఇంకా నిధులు ఎక్కువ దక్కించే దానికోసం ప్రయత్నం చేస్తారా? చూద్దాం మరి ఏమవుతుందో.